రైట్. సో మీ లెక్క ప్రకారమే మాట్లాడదాం. రెండు తెలుగు రాష్ట్రాల విషయాలకు వద్దాం ఒకసారి. సో ఉన్నటువంటి రాజకీయ ప్రముఖుల గురించి ముఖ్యంగా చర్చిద్దాం. త్వరలో కేటీఆర్ ని అరెస్ట్ చేయబోతున్నారు అని మాకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఎట్టి పరిస్థితుల్లో జైలుకి పంపిస్తారు అని కూడా ఉంది. రైట్. అసలు కేటీఆర్ ని అరెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది, అసలు ఏం అవ్వబోతుంది? ఇక్కడ నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. చెప్పండి. నేను ఒక ఎమ్మెల్సీ యొక్క కొడుకు ఎంగేజ్మెంట్లో నన్ను అంటే నేను ఎవరినైనా మన అమ్మాయి అని అంటూ ఉంటా. నన్ను మన కవితమ్మ కలిసినప్పుడు, తల్లి నువ్వు కొన్ని జాగ్రత్తలు పడాలి నాన్న, ఆ జాగ్రత్తలు పడితే బాగుంటుంది, లేకపోతే ఎన్ని పదవులున్నా ఎన్నున్నా కానీ ఇబ్బంది సమయం నడుస్తుందమ్మా, చాలా ఇబ్బంది పడతావు అని తీసుకొచ్చిన ఆ పురుషోత్తంతోనూ తర్వాత అమ్మాయితోనూ నేను చెప్పడం జరిగింది. మీరు కావాలంటే మన ఆ ఎమ్మెల్సీ తమ్ముడు మా వినయ్ కానీ వాళ్ళ పురుషోత్తం కానీ వాళ్ళు కూడా ఉన్నారు అందరూ. మీకు కావాలంటే వాళ్ళ నెంబర్లు ఇస్తా, ఏదో చెప్పడం కాదు, నేను చెప్పా. కవితమ్మకి ఇబ్బంది వస్తోంది, చాలా కష్టతరమైన ఇబ్బంది. 4 గోడల మధ్యలో పడి తను బాధపడినా కంటతడి పెట్టినా నేనేమి ఆశ్చర్యపోను. ఆరోగ్యం కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, క్షేమదాయకంగా ఉంటుంది అని చెప్పా. ఆ తర్వాత నాకు వాళ్ళే వచ్చి గురువుగారు మీరన్నట్టుగానే జరిగింది. ఆ తర్వాత ఏదైతే జరిగిందో బాహ్య ప్రపంచానికి అంతా తెలుసు. మరి ఇది వాళ్ళకి ముందే చెప్పానుగా, నేను ఆ వినయ్కి చెప్పాను, మా పురుషోత్తమకి చెప్పాను, వాళ్ళకి చెప్పానుగా. వాళ్ళే మామూలు మనుషులు కాదుగా, సొసైటీలో చాలా గొప్ప వ్యక్తులు, వాళ్ళు చాలా బలమైన వ్యక్తులు. అరే ఎమ్మెల్సీ రమణ, ఇప్పుడు మన రమణ ఒకప్పటి తెలుగుదేశం పార్టీ, అప్పుడు తెలుగుదేశం పార్టీలోనే ఉండగా నువ్వు ఎమ్మెల్సీ అవుతావు పో అన్న. ఏమిటి గురువుగారు, నేనున్న తెలుగుదేశం, ఇక్కడ బీఆర్ఎస్ నడుస్తుంది. నాకెందుకయ్యా నీ టీడీపీ, నాకెందుకు నీ బీఆర్ఎస్, నాకెందుకు? నీ మొహాన యోగం ఉంది, నువ్వు అవుతావు, నువ్వు కావాలంటే వెయిట్ చేయను. అప్పుడు ఏదో రాలేదనో ఏదో అన్నారు, కానీ నేను చెప్పిన నువ్వు నాకు కనబడితే ఎమ్మెల్సీగానే కనబడతావని అన్నా. అయ్యాడుగా. అయిన వెంటనే నాకు ఫోన్ చేశారు, మొత్తానికి నన్ను ఎమ్మెల్సీని చేశారు అని. నేను కాదు చేసింది, నా నాన్న చెప్పాడు, అదే తెలియపరిచా, అంతకుమించి నా దగ్గరే ఉంది. అయ్యాడుగా. అలానే ఇది కూడా చెప్పా. ఇప్పుడు కేటీఆర్ అంటున్నావు, రేపు కేటీఆర్ కూడా ఇదే పరిస్థితి వచ్చి 4 గోడల మధ్యలో పడి బాధపడడం తప్పదు. ఆ కష్టం ఉంది, ఎందుకు ఉందో మీకే తెలుస్తుంది. వ్యక్తిగతమైన విషయాలలో జరిగినటువంటి కొన్ని పొరపాట్లన్నీ బయటికి వచ్చిన తర్వాత మరి ఎవరికైనా ఇబ్బంది తప్పదు. ఇప్పుడు అల్లు అర్జున్ వెళ్ళి నేరుగా ఆ బాబు మీద కూర్చున్నాడా, లేకపోతే ఆ స్త్రీమూర్తిని ఇబ్బంది పెట్టాడా? కాదుగా, పరోక్షంగానే జరిగిందిగా. మరి పరోక్షంగా జరిగిన దానికి కేటీఆర్ అయినా బాధ్యత వహించాల్సిందేగా. సిద్ధంగా ఉండమను, అంతే. ఇక్కడ విషయం ఏమిటంటే, నువ్వు బాగా గమనించాల్సింది, వ్యక్తిగతంగా ఒక్కసారి మనసులో పడింది అని బలమైన వాడికి వచ్చింది అంటే అవతల ఎవడున్నా కూడా ఆలోచించడు. అంటే మనలో ఉన్న ఆలోచన మంచిగా ఉంటే మంచిగా ఉంటుంది, చెడుగా ఉంటే చెడుగా ఉంటుంది. కేటీఆర్కి కష్టకాలం అనేది మొన్నటి నుంచే మొదలైనా కూడా తనకున్నటువంటి ప్రాభవం ఏదైతే ఉందో, అభిమాన దండు ఏదైతే ఉందో, తద్వారా తాను కొంత లాభపడుతున్నాడు. తద్వారా ఇప్పుడు కేసీఆర్ అనబడే వ్యక్తి దాదాపుగా రాష్ట్రాన్ని సాధించడం కోసం ఒక యుద్ధమే చేశాడు, అవునా? రాష్ట్రాన్ని తెచ్చుకున్న వాడికి ప్రభుత్వాన్ని తెచ్చుకోవడం ఏమన్నా కష్టమా? కాదు. 2 సార్లు అయిందిగా. ప్రజలు మార్పు కోరుకున్నారు, ప్రజలు మార్పు కోరుకున్నారు. అందరికీ నువ్వు నచ్చాలని రూలే ఉంది. ఒకడికి దొర అంటాడు, ఒకడు నవాబు అంటాడు, ఒకడు రాజు అంటాడు, ఒకడు ఇంకోటి అంటాడు. ఏదో అమ్మ, మనమే ఎప్పుడు ఒకే కూర ఎందుకు తింటాం? 2 రోజులు తినగానే మొహం మొత్తుతుంది, ఇంకో కూర తీసుకుంటాం. అలాగే ప్రజలు కూడా ఏదో సరదాగా అలా మారుద్దాం అనుకున్నారేమో, మార్చారు. ఇప్పుడు నాకు ఒక్క మాట చెప్పు, జాతకం ప్రకారం అంటే ఎలా ఉంది ఆయనకి ప్రెసెంట్? అంటే ఒకటమ్మా, జాతకాలని ఎప్పుడు కొట్టిపడేయకూడదు. కొన్ని జాతకాలు, ఇప్పుడు నాకు ఒకటి, ఈ జాతకంలో ఒకే రాశి, ఒకే నక్షత్రం, ఒకే గ్రహం, ఒకే టైము ఉన్న కొంతమందిని చూడు, ఏ ఒక్కరి జీవితం ఒకలాగా ఉండదు. ఏ ఒక్కరి జీవితం ఒకలాగా ఉండదు. వీడు వెళ్ళి నువ్వు ఈ యజ్ఞం చేసేయి, నీకు అసలు డోకా ఉండదు, నీకు వస్తుంది అని అంటారు. రాలేదనుకో, అప్పుడు వెళ్ళి మాకేం తెలుసు, నువ్వు ఇచ్చిన డీటెయిల్స్ని బట్టి ఈ పూజ చెయ్యాలని చెప్పాము, రాలేదు అంటే నువ్వు ఇచ్చింది తప్పేమో, మేమేం చేస్తాం, నీ కర్మ అంటారు.
ఎవరిని తప్పు పడతావు? ఎవరిని తప్పట్లేదు ఇక్కడ. పట్టాలి. కాబట్టి ఎవరి దగ్గర కూడా పర్ఫెక్ట్ డీటెయిల్స్ అనేవి ఉండవు బేసిక్ గా కదా. ఇప్పుడు ఒక స్కూల్లో, ఒక కాలేజీలో, ఒకే క్లాస్లో ఒకే నక్షత్రం వాళ్ళు ఉన్న వాళ్ళు ఉంటారు, ఒకే రాశి వాళ్ళు ఉంటారు, ఒకే గ్రహం వాళ్ళు ఉంటారు. కానీ ఒకే ర్యాంక్ ఎందుకు రాదు? ఒకేలా చదవరు కాబట్టి. అసలు నాకు ఒక్క మాట చెప్పమ్మా, పిల్లల్ని చదువుకొని చక్కగా ప్రయోజకులు అవ్వండిరా అనేదానికన్నా నాకేం చేస్తావో తెలియదు, నువ్వు ర్యాంక్ వస్తే మాత్రం నీకు కారు కొంట, నువ్వు ర్యాంక్ వస్తే నీకు బండి కొంట, ఇది చెప్పి వస్తున్నారు. ఎంతమంది నాన్న చదువు మీద పట్టు సాధించు, చదువుతో నీ జీవితాన్ని మలుచుకో, ఎంతమంది చెప్తున్నారు? ఇది కూడా అంతే. గ్రాసులు నక్షత్రాలు ఇవన్నీ కూడా ఏవో చేస్తారు అంతే తప్ప ఇప్పుడు నేను కొంతమంది నా జాతకం దరిద్రంగా ఉందని అంటారు. నేను ఉన్నాను అట్లా? నన్ను చూస్తే అనిపిస్తుందా? నా జాతకం గురించి కానీ పుట్టి బుద్ధి ఎరిగాక సీతమ్మ తల్లి చూపించిన దారిలో నడిచాను, నారసింహుణ్ణి పట్టుకున్నాను. ఈ 2 సార్లు నా జన్మకు అనుకున్నా. నన్ను అవే తీసుకెళ్తున్నాయి. కేటీఆర్ విషయానికి వస్తే ఏం చెప్తారు? కేటీఆర్కి యోగం ఉందమ్మా, ప్రాభవం ఉంది. భవిష్యత్తులో చాలా చక్కటి యోగం ఉంది. భవిష్యత్తులో అంటే ఎప్పుడైనా కావచ్చు, 2027 కావచ్చు, 2029 కావచ్చు, 2031కి ఖచ్చితంగా కావచ్చు, ఖచ్చితంగా కావచ్చు. యోగాన్ని ఎవడు తప్పించలేడు. యోగం అంటే ఏ విధంగా? అది ఆ యోగం అనేది రాజయోగం రావచ్చు, గజకేసరి యోగం రావచ్చు, మహర్దశ పట్టచ్చు, ఏమన్నా జరగచ్చు అమ్మ. ఇప్పుడు నాకు ఒక మాట చెప్పు. నేను ఎవరికి మొన్న చెప్పాను, కేజ్రీవాల్ ఢిల్లీ నుంచి వచ్చి, అంటే నా దగ్గరకు వస్తూ ఉంటారులే వాళ్ళు కూడా. ఇప్పుడు ఆ ఏదో కేజ్రీవాల్, ఈ పేరు కూడా నాకు నోటికి తిరిగి చావు. వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వచ్చి మా సార్ జైల్లోనే ఉంటారా, బయటికి వస్తారా, జైల్లో ఉండి విజయం సాధిస్తాడరా అన్న. జైల్లో ఉండి విజయం సాధిస్తాడు. ఏం జరిగింది? మీరెవ్వరూ ఊహించని మనిషి సీఎం అవుతాడరా మహారాష్ట్రకి అన్న. ఆటోవాడు పోయి సీఎం అయిపోయాడు. కానీ యోగం కొంతకాలమే, ఎక్కువ కాలం కాదు అన్న. మొన్న ఏదో మళ్ళీ డిప్యూటీ సీఎం నుంచి డిప్యూటీ సీఎంకి రావడం ఎంతవరకు ధర్మం? అసలు బాగుంటుందా? వదులుకుంటే బాగుండేది. కాకపోతే ఈ రాజకీయం అనేదమ్మా శరీరం మీద వచ్చిన పుండు లాంటిది. సినిమా పిచ్చి అనేది శరీరం మీద వచ్చిన పుండు లాంటిది. పుండు పోయినా మచ్చ ఉంటుంది, అది గోకినంత కాలం ఆ పుండు ఉంటుంది. కాబట్టి రాజకీయాన్ని, సినీ రంగాన్ని ఒక్కసారి రుచి మరిగితే, నెత్తురు రుచి మరిగిన పులి, ఈ 2 హోదాలు చూసిన వాళ్ళు చచ్చినా వెనక్కి రారు.